ఫస్ట్ స్టార్టింగ్ లో నీళ్లు బోరు బాగానే పోసినాయి. పోసినాక నాటు పెట్టాను. నాటు పెడితే కెనాల్ కాలువ నీళ్ళు వస్తాయి అనుకుంటే కెనాల్ కాలువ ఎప్పటికీ వచ్చేది. ఈసారి అయితే ఖచ్చితంగా బంద్ అయింది. బంద్ కావడం కారణమే దాని వల్లనే ఈ పొలం ఎండిపోవడం. ఇప్పుడు బోర్ల నీళ్ళు బోర్లు ఇక్కడ ఉత్తనే పోతున్నాయి, ఉత్తర తిరుగుతున్నాయి బోర్లు. నీళ్లు లేవు. 8 ఎకరాలు ఎండిపోయింది అన్నారు. ఇది మొత్తం 8 ఎకరాలు. 8 ఎకరాలు మొత్తం అక్కడ కూడా ఉంది. అది కూడా ఎండిపోద్దా? ఎండిపోయింది. అది గడ్డ కవుతుంది. లేదు ఎండిపోయింది. గొర్రె గీసిపోయింది. వదిలేసినావా? అయిపోయింది. గుడికందర కనకే 8 ఎకరాలు వరి వేసినావు. వరే మొత్తం నీళ్ళు లేక ఎండిపోయి. మొత్తం నీళ్ళు లేక ఎండిపోయి. ఎంత ఎకరకి ఎంత పెట్టినావు ఖర్చు? ఖర్చు మినిమం 30,000 దాకా. 30,000 దాకా ఒక ఎకరానికి. ఇప్పుడు ఇది చెరువు నీళ్ళ లేకపోతే ఓన్లీ బోర్ మీదనే ఇంత ముందు కూడా నువ్వు పంట చేసేది? పంట చేసేది ఎప్పటి పంట చేసేది చెరువు నీళ్ళ మీద ఆధారపడే బోర్ మీద ఆధారపడే కానీ కెనాల్ కాలు వచ్చితే మాత్రం చెరువు నిండేది. అప్పుడు వస్తుండే. దాని వల్ల ఖచ్చితంగా బోరు పోసేది, పంటలు పండేది. కెనాల్ కాలువ మొత్తం మీద కెనాల్ కాలువ రాకనే. అది కెనాల్ కాలువ ఎందుకు రాలేదు ఈసారి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి వాస్తవానికి ఎప్పుడైనా వచ్చేది వాళ్ళ నిర్లక్ష్యం వల్లనే. అక్కడ మాత్రం కెనాల్ కాలువ మీద మాత్రం ఒకరిని ఎవరైనా పెట్టి ఉంటే ఎంత దూరం తీసిరో అంత దూరం నీళ్లు రావాలి. అక్కడ మన సౌడారం ఒకటి వాగుంది సార్. అది ఎట్లా కట్టారు అంటే ఈ స్లోప్ ఉంది. అక్కడ పోయి కాలువ కట్టాలంటే దాదాపు దున్నపోతులు కొట్టుకోపోతాయి. మనం వాడికి పోతే భయం అవుతుంది. వాళ్ళు కూడా ఒక దాదాపు 3 కాలువలు అనే దానికి కట్టడానికి మేము కూడా పోయినాము. ఒక 10-15 మంది పోయినాము. రైతు పోయి ఒక్కొక్క కాలువ కట్టాలంటే 1 గంట 2 గంటలు 3 గంటలు పడుతుంది. వాళ్ళు మేము అక్కడ కట్టి ఇటు వచ్చే వరకు కథ గిట్లా అంటే అది కొట్టుకుపోతానే ఉంటుంది. 1 నిమిషంలో అయిపోతుంది పని. అక్కడ ఒక గేట్లు లేవు. అసలు నీళ్లు పెట్టడానికి ఎవరు కూడా లేరు అక్కడ గతి. ఒక ఊరికో 10 రోజులు